అందరికీ నమస్తే, వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. చూడండి, మా చెట్టు మొత్తం చూపిస్తున్నాను మీకు. జామ చెట్టు మొత్తం ఇదిగో ఈ కుండీలో వేసాను. చెట్టు మొత్తం ఇంతేనండి. ఇదే చెట్టు. ఇదిగోండి జామకాయలు చూడండి ఎంత మంచిగా, అసలు మనం బజార్లో కొన్నట్టుగానండి. నా చెయ్యి ఎంత ఉందో అంత జామకాయ. ఇదిగో ఇంకా పిందెలు చూడండి. ఇదిగో ఇది ఇంకా పూత చూడండి, చాలా బాగా వచ్చాయండి. ఇది ఒక చెట్టు కదండి, ఇంకో చెట్టు అండి ఇది. ఇదిగో కింద నుంచి చూపిస్తున్నా. ఇదో ఇంకో చెట్టు. ఈ చెట్టులో ఒక వంగ మొక్క, ఒక బంతి మొక్క 2 పెట్టానండి. దీనికి కూడా పూత చూడండి. మళ్ళీ దీనికి జామకాయ చూడండి, చాలా పెద్ద జామకాయ వచ్చిందండి. మొక్కలు అయితే ఇవేనండి, ఇంత చిన్నవే. ఇదిగో ఇంత చిన్న మొక్కలే. మళ్ళీ దీనికి ఇటు పక్క 2 పిందెలు ఉన్నాయండి. చిన్న చెట్లు అండి ఇవి. కనీసం ఒక 3 అడుగులు కూడా చెట్లు లేవండి. చెట్లు అయితే 3. ఇందులోనే మళ్ళీ బంతి మొక్క ఒకటి ఉంది, వంగ మొక్క ఒకటి ఉందండి. ఇందులో వంకాయలు కూడా చాలాసార్లు నేను ఫోటోలు పెట్టున్నానండి. చాలా పెద్ద వంకాయలు వస్తాయండి. కుండీ అయితే హాఫ్ డ్రమ్ అండి, చిన్న డ్రమ్ము హాఫ్. ఇది కూడా చిన్న డ్రమ్ము హాఫ్ అండి. 2 పక్కనే పెట్టాను. రెండిట్లో బంతి మొక్కలు ఉన్నాయండి. మళ్ళీ ఇందులో ఒక టమాటా మొక్క కూడా ఉంది. ఇటు పక్క కూడా బాగా పిందెలు వచ్చేసాయండి. ఇన్ని పిందెలు వచ్చాయి. జామ చెట్లు అయితే మెయింటెనెన్స్ ఈజీయేనండి, కానీ ఏరు పురుగు పట్టకుండా చూసుకోవాలండి. ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి అయినా సరే యాపిండి ఎక్కువ వేసుకుంటూ ఉండాలా. పూత పింద బాగా వస్తుంది. కాయగూరలు, కిచెన్ వేస్ట్ అదంతా మరగబెట్టి ఒక 2 రోజులకు ఒకసారి వేస్తుంటే చాలా బాగా వచ్చాయండి. నేను ఇప్పుడు చూసాను జామకాయలు పండిపోయాయి, ఇంకా కోసేద్దామని వీడియో తీస్తున్నానండి. బాయ్ అండి. అందరు ఇలాగే పెంచుకోవాలా.